సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ పరంగా ప్రజలకు ఈ 5 ఏళ్ల కాలంలో పూర్తి న్యాయం జరిగిందంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే సాధ్యమైందని, సామాజిక స్పృహ, సామాజిక బాధ్యతతో అట్టడుగునున్న వర్గాల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించి వారి అభ్యున్నతికి కృషి చేసిన ఒకే ఒక్క నాయకుడని, అటువంటి నాయకుని రానున్న ఎన్నికల్లో ప్రజలు అధికారంలోనికి తీసుకురావాలని ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్, మాజీ చైర్మన్, ఎన్సీపీసీ జనరల్ సెక్రటరీ జస్టిస్ వి ఈశ్వరయ్య తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2009లో జగన్ ప్రభుత్వం నవరత్నాల పథకాలను ప్రారంభించి పేదవారికి ఆకలి తీర్చిందని, ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం పేదవాడికి బలిసిన వారికేనని ఆయన పేర్కొన్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం పబ్లిక్ సెక్టార్లని ప్రైవేటుపరం చేసిందని, అబద్ధాలతో ప్రజలను మోసం చేసిందని తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రజలు తమ ఆస్తులను భద్రంగా ఉంచుకోవచ్చని, ఇది ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీనియర్ న్యాయవాది కేజీ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎవరు సామాజిక న్యాయం చేస్తూ ఉన్నారు? మనం చూసుకున్నట్లయితే బీజేపీ 10 సంవత్సరాలు పాలించింది. 10 సంవత్సరాలు పాలించి మోదీ గ్యారంటీ అని 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని, స్విస్ బ్యాంకులో డబ్బులన్నీ తెస్తానని, దాని తర్వాత మొత్తము రైతులకు డబ్బులు వాళ్ళకి ఇన్కమ్ చేస్తానని, తర్వాత బేటీ బచావో బేటీ పడావో అని, అందరికీ విద్య ఆరోగ్యం ఇస్తానని ఏమి మాత్రం ఇవ్వలేదు. విద్యను ప్రైవేటైజేషన్ చేసినాడు. తర్వాత పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కూడా ప్రైవేటైజ్ చేసినాడు. తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు 2 కోట్లు కదా 2 లక్షలు కూడా ఇవ్వలేదు. తర్వాత ఉన్న ఉద్యోగాలు కూడా లేటరల్ ఎంట్రీ పెట్టి అదాని అంబానీలో పనిచేసిన వాళ్ళకి ఇచ్చినాడు. తర్వాత మనకు ఎన్ని ప్రైవేటైజేషన్ చేసినాడు. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కూడా ప్రైవేటైజేషన్ చేద్దామని, ఒకవేళ బీజేపీ ఇక్కడ దాంతో జత కట్టిన పార్టీలు వస్తే కూడా ఈ ఉన్న పోర్టులు కూడా మిగతాయి కూడా ప్రైవేటైజేషన్ తప్పదు. ఈ పార్టీలు కూడా అటువంటి మనస్తత్వం కల్లయే, అటువంటి మోసం చేయడానికి, ద్రోహం చేయడానికి, మనకు అన్యాయం చేయడానికి కట్టున్నారు. కాబట్టి మనం అందరకు మన గురించి ప్రయత్నం చేసే వ్యక్తికి ఓటు వేయాలని, పరిరక్షించుకోవాలని నా యొక్క మనవి.